సింధు నది పుష్కరాలు. ఇది కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడాఖ్లో కలదు. లేకు 11 కిలోమీటర్ల దూరంలో సింధు ఘాట్ ఉంటుంది. అదేవిధంగా సింధు నది, జంక్షన్ నది రెండు కలిసేటటువంటి సంగమం ఉంది. దాన్ని సంగం అంటారు. ఆ విధంగా మనం రెండు ప్రదేశాల్లో కూడా ఈ యొక్క పవిత్ర స్నానం చేయవచ్చు. అదృష్టవశాత్తు నేనైతే రెండు ప్రదేశాల్లో కూడా స్నానం చేయడం జరిగింది. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ప్రదేశం ఏంటంటే లే నుండి సంగం అంటే సింధు సంగం ప్రదేశం దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ రెండు నదులు కలుస్తాయి. మనం ఈ సంగం వెళ్తున్నటువంటి ప్రదేశానికి దగ్గరలోనే మ్యాగ్నెటిక్ హిల్స్, అదేవిధంగా గురు గోబింద్ సింగ్ యొక్క దేవాలయం, ఇంకా కొన్ని చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. రెండు ప్రదేశాల్లో కూడా -డిగ్రీల్లోనే ఉష్ణోగ్రత ఉంటుంది. ముందుగా మనం సింధు నది, అదేవిధంగా జంక్సర్ నది కలిసే ప్రదేశం, దీన్నే సంగం కేఫ్ అని కూడా అంటారు. నేను ఇక్కడ స్నానం చేసినప్పుడు -6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నది. సింధు నదిలో పవిత్ర స్నానం చేయాలంటే తప్పకుండా స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సింధు సంగం దగ్గరైతే ఎలాంటి క్రతువులైతే నిర్వహించబడవు. అక్కడ ఎలాంటి పూజారి కానీ బ్రాహ్మణులు కానీ అందుబాటులో లేరు. మామూలుగా మనం స్నానం చేసుకొని వచ్చేయడమే. పూజారులు కానీ బ్రాహ్మణులు కానీ అందుబాటులో ఉండి ఈ యొక్క రకరకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేది సింధు ఘాట్లో. ఇది కూడా లే నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది సింధు సంగం. ఇక్కడ ఎలాంటి క్రతువులు నిర్వహించబడవు. సింధు ఘాట్లో మాత్రమే అన్ని నిర్వహించబడతాయి. కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. సింధు ఘాటులో మనం నదిలో మునిగి బయటికి రాగానే వెంటనే వేడి నీళ్లు కూడా ఏర్పాటు చేశారు. 250 రూపాయలతోటి ఒక బకెట్ ఇస్తున్నారు. ఇక్కడ అలాంటి ఏర్పాట్లు అయితే ఏమీ లేవు. తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు ప్రదేశాల్లో కూడా -డిగ్రీ ఉష్ణోగ్రత ఉంటుంది. మనం కాసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి సింధు సంగమం చూసుకున్న తర్వాత మిగిలిన భాగం సింధు ఘాట్ దగ్గరికి వెళ్తాము. మిగిలిన భాగం మొత్తం కూడా అదే ఉంటుంది. అక్కడ చూడదగినటువంటి ప్రదేశాలన్నీ చూసిన తర్వాత మళ్ళీ లే నగరానికి చేరుకున్నాము. ఇక్కడ నుండి ఇప్పుడు సింధు ఘాట్ దగ్గరికి చేరుకున్నాము. ఇప్పుడు కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా సింధు ఘాటే. మనం ఇక్కడికి రావాలంటే తప్పకుండా స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ దగ్గర మనం పర్మిషన్ లెటర్ తీసుకొని రావాలి. అందులో ఏమి కష్టమేం కాదు. ఆధార్ కార్డు ఇచ్చి మనం వచ్చిన పర్పస్ చెప్తే ఆ లెటర్ మీద మనకు పర్మిటెడ్ అని రాసి ఇవ్వడం జరుగుతుంది. పర్మిషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మనం వెళ్ళగానే వెంటనే పర్మిషన్ అయితే ఇస్తున్నారు. చుట్టూ కూడా హిమాలయ పర్వతాలు మొత్తం మంచుతో కప్పబడి ఉంటాయి. అక్కడి నుండి కరిగినటువంటి నీరు ఇందులో ప్రవహిస్తూ చల్లగా, అదేవిధంగా పారదర్శకంగా అద్భుతంగా ఉంటుంది. ఘాటులో మనం మునగడానికి అనుకూలంగా నీళ్ళైతే చాలా ఎక్కువ స్థాయిలోనే ఉంచారు. ఇక్కడ మనకు వేడి నీరు సదుపాయం కూడా ఉంటుంది. ఓం నమ శివాయ. మేము హైదరాబాద్ కూకట్పల్లిలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో పనిచేస్తున్న పూజారిని నేను. గత 11 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి వస్తున్న పుష్కరానికి వెళ్ళి పుష్కర స్నానం చేస్తున్నాం. ఈసారి ఇక్కడ సింధు నదిలో పుష్కర స్నానానికని వచ్చాం. నిన్ననే పుష్కర స్నానం చేసాం. 12 నదులు పూర్తయినాయి. మన భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి 12 నదుల్లో గత 11 సంవత్సరాలుగా చేసాం. ఇది 12వ పుష్కరం. ఆ శివానుగ్రహంతో సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాము. అలాగే మా భక్తులందరికీ కూడా సర్వకాల సర్వావస్థలందు మంచి కలగాలని కోరుకుంటూ చక్కగా ఆ యొక్క సింధు నది ఒడ్డున రుద్రాభిషేకం కూడా నిర్వహించుకొని అందరూ క్షేమంగా ఉండాలని, సుఖంగా ఉండాలని కోరుకుంటూ చక్కగా పూజ కూడా నిర్వర్తించుకున్నాం. ఆ శివానుగ్రహంతో చార్ధామ్ యాత్ర కూడా పూర్తి చేసుకున్నాం. అలాగే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వైష్ణవ దివ్య దేశాలు 108 దివ్య దేశాల్లో దాదాపు 85 దివ్య దేశాలు పూర్తయినాయి. నార్త్లో ఉన్నటువంటి ఒక 7 దివ్య దేశాలు, మొత్తం 96 దివ్య దేశాల వరకు ఇప్పటి వరకు మేము పూర్తి చేసుకున్నాం. మరో 10
దివ్య దేశాలు అయితే మొత్తం పూర్తయిపోతాయి. 108లో 106 భూమి మీద ఉన్నాయి. దాంట్లో ఇప్పటివరకు 96 పూర్తి చేసాం. నవం నమ శివాయ. ప్రతి సంవత్సరం బృహస్పతి రాశి ప్రవేశం చేసేటువంటి సమయంలో ఒక్కొక్క రాశిలోకి ఎంటర్ కాగానే పుష్కరుడు ఆ నదిలోకి ఎంటర్ అవుతాడు. దాన్నే పుష్కర కాలం అని అంటారు. ఇది పుష్కరం అంటే 12 రోజులు. ఇలా మొదటి 12 రోజులు అత్యంత విశిష్టమైనటువంటిది. గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరం అనేటువంటిది వస్తుంది. ఈ సంవత్సరం కుంభరాశిలో గురుడు ప్రవేశించడంతో ఆ యొక్క సింధు నదికి పుష్కరాలు అనేటువంటివి వచ్చాయి. ఈ పుష్కర స్నానం చేయడం వల్ల పుష్కర కాలం తర్వాత అంటే 12 సంవత్సరాల తర్వాత దీని యొక్క ఫలితం అత్యద్భుతంగా ఆ వ్యక్తి జీవితంలోకి వస్తుందని ఒక ప్రతీతి. అలాగే మన యొక్క కర్మ ఫలాలన్నీ కూడా పుణ్యవంతంగా సఫలంగా నిర్వర్తిస్తాయి. ఈ యొక్క సింధు నది మానస సరోవరంలో పుట్టి ఈ యొక్క లేలో ఉన్నటువంటి ఇక్కడ ప్రవహిస్తూ ఆ తర్వాత పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి హైదరాబాద్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. మన భారతదేశంలో ఓపెన్గా ప్రవహించేది లేలో మాత్రమే మనకు కనిపిస్తుంది. జమ్మూలో కూడా కొన్ని చోట్ల ప్రవహిస్తుందని వింటున్నాం, కానీ మనకు ప్రత్యక్షంగా కనపడేది సింధు నది ఈ యొక్క లే ప్రాంతంలో మాత్రమే ఉంటుంది. మన తెలుగు వాళ్ళు నిన్న కూడా చాలామంది వచ్చారు. నిన్న చక్కగా అక్కడ పుష్కర స్నానాలు చేయడం జరిగింది. ఈ యొక్క పుష్కరాల్లో స్నానం అనంతమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది. పితృదేవతలకు ఏవైనా తర్పణాలు అలాంటివి చేసినా కూడా అనంతమైనటువంటి ఫలితాలు వాళ్ళు ఉత్తమ లోకాలకు జరుగుతుందనేటువంటిది ప్రతీతి, వెళతారనేటువంటిది విశ్వాసం. సింధు ఘాట్లో నేను పుష్కర స్నానం చేసే సమయానికి ఉష్ణోగ్రత -2 డిగ్రీలు. నీరు మొత్తం కూడా మంచు పర్వతాల నుంచి కరిగి వస్తున్నటువంటిది కాబట్టి చాలా పారదర్శకంగా ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి నీరైతే.